అవి ఏవైతే ఐడెంటిఫికేషన్ చేయటం జరిగిందో ఆ లిస్టు కావాలంటే కూడా నేను ఇస్తాను. ఆ లిస్టు ప్రకారము ఒక చాలా సీరియస్గా తీసుకొని ఎవ్రీ ప్లాంటేషన్ చేసామంటే చేయడం కాదు. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు హరితహారంలో కొన్ని కోట్ల మొక్కలు నాటాం, కానీ వాట్ ఈజ్ ద సర్వైవల్ రేట్ ఆఫ్ ది ప్లాంట్స్, దాంట్లో వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్రూట్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ బెరింగ్ ట్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దాంట్లో ఎన్ని సర్వైవ్ అయినాయి అనేది ఒక సమస్య. ఇప్పుడు ఏవైతే ఈ చెట్లు ఉన్నాయో అవి కనుక పెట్టినట్టే లాంగ్ టర్మ్లో అది ఫ్రూటింగ్ వచ్చినప్పుడు ఇక ఎందుకు చెప్తున్నానంటే ఆహారం అనేది చాలా ముఖ్యం. చిన్నప్పుడు నేను టీచర్ కాబట్టి పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకి అర్థమవడానికి ఒక విషయం చెప్తాము. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాన్ వెజిటేరియన్ ఉంది, వెజిటేరియన్ ఉంది, అందరు ఎక్కడికి పోతారు? నాన్ వెజిటేరియన్కి పోతారు. ఎందుకంటే అది ఇష్టమైన ఆహారం. నాన్ వెజిటేరియన్ లేకపోతే అరే నాన్ వెజిటేరియన్ పెట్టలేదు, ఏదో ఒకటి తిందాం మనం అని చెప్పి తినడానికి వెజిటేరియన్ వస్తుంది. సిమిలర్గా వాటికి కావాల్సిన ఆహారం దొరకట్లేదు కాబట్టి వాటికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ నష్టం అనేది చేస్తున్నాయి. సో అది నెంబర్ 1. నెక్స్ట్ పంటల విషయానికి వచ్చినట్టయితే కనుక కొన్ని పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్లో చూసినట్టు కనుక కరివేపాకు మనం ఎందుకు ప్రోత్సహించట్లేదు? కరివేపాకు చెట్లని అవి ముట్టుకోవు. అలాగే ములగ ఆకులను కూడా తినవు. ఈ రెండు కూడా ఇన్కమ్ జనరేషన్, కంటిన్యూస్ బేసిస్గా మీకు ప్రతిసారి వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాగే కాకర, అలాగే అన్ని రకాల చిక్కుళ్ళు, ఏ చిక్కుడైనా సరే కోతులు ముట్టుకోవు. సో ఇలాంటివి ఒకటి కంటింజెన్సీ ప్లాన్ కింద యూనివర్సిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ 2014 నుంచి కూడా మండల్ వైజ్ ఒక కంటింజెన్సీ ప్లాన్ కూడా తయారు చేసింది. అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ పంటలు వేసుకోవాలి, ఏ విధంగా పంట సాగు చేయాలని చెప్పి కూడా వేశారన్నమాట. సో ఇది మనం చేయాల్సిన పని. అవి కనుక కంటింజెంట్ ప్లాన్ తీసుకొని దాన్ని స్టడీ చేసి చేయాలి. నేను ఇందాక చెప్పిన ఇంకొకటి సారు లాంగ్ టర్మ్ ప్రాసెస్కి వచ్చినట్టయితే కనుక హిమాచల్ మోడల్ ఈజ్ అ సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పి అందరూ చెప్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ 100% సక్సెస్. ఇంకా 50% సక్సెస్ అనేది జరిగింది. అక్కడ పాపులేషన్ ఈ స్టెరిలైజేషన్ చేయటం మూలంగా కొంతవరకు కొంత బెనిఫిట్, కానీ ఈ కోతుల యొక్క మీరు వాటి లైఫ్ స్పాన్ చూసినట్టు కనుక అవి 20 నుంచి 25 సంవత్సరాలు బతుకుతాయి. మనకు రూల్ ఏంటంటే 5 సంవత్సరాలు ఉన్న కోతిని తీసుకొచ్చి మాత్రమే ఆడ కానీ మగ కానీ మనం స్టెరిలైజేషన్ చేయాలి. సో దట్ ఈస్ ఎ గుడ్ మోడల్. సో దానికి ఏం చేసామంటే గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ తయారు చేశాం, ఒక కమిటీ వేశారు. 2013-14లో కమిటీ వేశారు. ఆ కమిటీలో ఒక స్టడీ చేసాం, ఒక రిపోర్ట్ తయారు చేసాం. ఆ రిపోర్ట్లో చేసింది ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యమైన దీంట్లో డిస్ట్రిక్ట్స్లో మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 10 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని వాటిని స్ట్రెంథెన్ చేసి స్టెరిలైజేషన్కి ఈ కోతులను తీసుకొచ్చి వాటికి ఆపరేషన్ చేసి, అంటే కోతులు తెచ్చినప్పుడు కొంతకాలం పెట్టాలి, అలాగే ఆపరేషన్ చేసిన తర్వాత కొంతకాలం పెట్టి వాటిని రిలీజ్ చేయాలి.